చూడండి ఇక్కడ బుద్ధుడు అంటే నాకు అభిమానం. బుద్ధుని సిద్ధాంతాలు, అతను పిచ్చి పిచ్చి ఏమంటారు ఇట్లా మ్యాజిక్లు ఇట్లా అద్భుతాలు అయిపోతాయని చెప్పలేదు. ఒక జీవన విధానం కావాల్సిన మోర్ రియాలిటీ దగ్గర చెప్పింది కాబట్టి బుద్ధుని పెట్టుకున్నా. కానీ ఇక్కడ చూడండి ఈ నటరాజుడు అవి ఉన్నాయి కదా, వినాయకుడు. సో వీడెవడో చెప్తే నేను ఎందుకు మొక్కుతా, వీడు వద్దంటే ఎందుకు కూరుకుంటా? నేనది ఈ బీజేపీ పుట్టక ముందు ఈ యొక్క హిందుత్వం ఉంది, బీజేపీ పోయినాక ఉంటది. వాళ్ళు హిందువులు కాదు, హిందుత్వంలో హింస లేదు, ఇట్లా లేదు. బుద్ధుడు ఎక్కడ చెప్పిండు పరోపకారమే చేయమని చెప్పిండు, ఇట్లా చెప్పిండ్రా? ఇది సనాతన అధర్మము, ఈ బ్రాహ్మణిజము, ఈ మనువాదము. ఆర్యులు వేరు, మూలవాసులు వేరు. మూలవాసులది సహనము, ఇదంతా హిందుత్వము కాదు. అయితే ఆ ఆర్యులకు సంబంధించిన పుస్తకాలలో ఎక్కడన్నా హిందూ శబ్దం చూపెట్టండి, సింపుల్ అయిపోయింది కదా. హిందుత్వమా కాదు తెలిసిపోతుంది. వేదాలు మొత్తం తీద్దాం, మొత్తం చదువుదాం, అన్ని వేదాలు. ఎక్కడ హిందూ శబ్దం చూపెట్టండి, మీరు ఏం చేయమంటే అది చేస్తా నేను. అక్కడనే నేను ఇట్లా ఇంకేం చేసుకోమంటే చేసుకుంటా. నువ్వు హిందూ శబ్దం రామాయణంలో చూపెట్టండి, మహాభారతంలో చూపెట్టండి, వేదాలలో చూపెట్టండి, ఉపనిషత్తులలో చూపెట్టండి, ఎక్కడన్నా చూపెట్టండి. అంటే అది హిందుత్వానికి సంబంధం లేదు. అది ఆర్యులకు చెందినటువంటి వివక్షను పెంచి పోషించేంటి. ఆర్యుడు పైన ఉండాలి. ఆర్యుడు అంటేనే గొప్పవాడు, ఆర్యుడు. ఆర్యా అని రాస్తాం, లెటర్ రాస్తే అయ్యా అని రాస్తాం. సో ఆ యొక్క ఆర్యులకు సంబంధించింది అది కంప్లీట్ చెత్త. అది హిందుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అది విదేశం నుంచి చలి ప్రాంతాల నుంచి, పర్షియా ప్రాంతం నుంచి వచ్చింది. అది భారతదేశంకి, ఇరాను ఆ పై భాగాలు. ఓకే.